మీకు మీ కుటుంబ సభ్యులకి పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. ఉగాది రోజున వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేసాను. ఉగాది పండుగ మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము, అలాగే మార్నింగ్ టు నైట్ వరకు నా రొటీన్ వ్లాగ్ అంతా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెల్లవారుజామున టైం వచ్చేసి 4:30 అవుతుందండి. ఇంకా పండగ కదా, పండగ అయినా లేదా ఏ రోజైనా సరే ఇంకా తెల్లవారే లెగడం అయితే అలవాటు అయిపోయింది. ఇంకా ప్రతిరోజు ఏదో ఒక పని ఉండడం వల్ల తెల్లవారే లెగుస్తున్నాను. ఇంకా పండగ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే లేసాను. ఇంకా లేచి ఇల్లు అయితే తుడిచేసి బయట ముగ్గు కూడా పెట్టేసాను. అలాగే గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టడం, గుమ్మాలకి మామిడి తోరణాలు ఇవన్నీ కూడా ముందు రోజు నైటే పెట్టేసుకున్నాను. ఇంకా తెల్లవారితే పని అవ్వదు అని చెప్పేసి ఇంకా గుమ్మం తుడిసి ముగ్గు అయితే వేసేసానండి. ఈలోపు మా వారైతే ఇంట్లో పూజకి అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇంట్లో ప్రతిరోజు పూజ అయితే మా వారే చేసుకుంటారు. మగవాళ్ళు దీపం వెలిగిస్తే అది ఇంట్లో అందరికీ వర్తిస్తుందంటే అందుకే ఇంకా మా వారే పూజ చేసుకుంటూ ఉంటారు. వారాల టైంలో ఇద్దరం కలిపి చేసుకుంటూ ఉంటాము. మిగిలిన రోజులు ఆయనే చేసుకుంటారు. ఇంక ఈరోజు ఉగాది కాబట్టి ఈరోజు కూడా ఆయనే పూజ చేసుకోమన్నారు. ఎందుకంటే తెల్లవారే ఆయన బయటకు వెళ్ళాలి. అందుకే పూజ అయితే మా వారే కంప్లీట్ చేశారు. అలాగే దేవుడికి ప్రసాదంగా పచ్చడి కూడా ఆయనే సిద్ధం చేసుకున్నారు. నేను ముందు రోజు నైట్ అయితే అన్నీ రెడీ చేసి ఉంచేసానండి. ఇంకా పచ్చడి అంతా కూడా ఆయనే కలిపేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టేశారు. నేనైతే ఇంట్లో ఇల్లు తుడిచిన తర్వాత ఇంకా బ్రష్ చేసుకోగానే ముందుగా వాటర్ అయితే తాగుతాను. హాట్ వాటర్ అండి. ఈ హాట్ వాటర్లో లెమన్ వేసుకుని తాగుతూ ఉంటాను. ఇంక నేను మా వారు కూడా తాగుతాము. ఇంకా ఆయన పూజ అయితే పూర్తయింది. పూజ పూర్తవగానే ఆయనకి అలాగే నాకు కూడా హాట్ వాటర్ అయితే రెడీ చేశాను. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం వల్ల బాడీకి చాలా మంచిదంట. అందుకే ప్రతిరోజు ఇలా హాట్ వాటర్ అయితే తాగేసి అప్పుడు వాకింగ్కి అయితే బయలుదేరుతానండి. ఇంకా టైం వచ్చేసి 5:30 అయింది. ఇప్పుడు మీకు స్టెప్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. 0 స్టెప్స్ దగ్గర స్టార్ట్ అయ్యాను. ఎర్లీ మార్నింగే వాకింగ్ అనేది ఒక 2 వీక్స్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. పండగ వెళ్ళిన దగ్గర నుంచి కూడా కొంచెం వెయిట్ ఎక్కువ గెయిన్ అయ్యాను అని చెప్పి ప్రతిరోజు కూడా ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేదాన్ని. అది చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినా సరే ఎక్కడ కూడా వెయిట్ తగ్గట్లేదు అని చెప్పి ఇంకా మార్నింగ్ వాకింగ్ స్టార్ట్ చేద్దాము. ఎలాగో వచ్చేది సమ్మర్ కాబట్టి మనం ఎక్కువ వెయిట్ లాస్ అవ్వేది సమ్మర్ టైంలోనే అవుతూ ఉంటామంటండి. ఏప్రిల్, మే, జూన్, జూలైలో మనం ఎంత డైట్ చేసినా ఎంత వాకింగ్ చేసినా ఏం చేసినా మనకి రిజల్ట్ ఎక్కువగా కనిపించేది ఈ 4 మంత్స్లోనంట. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్దాము, అలాగే ఈవినింగ్ ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పి ఒక 2 వీక్స్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి. ఇంక ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం. ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిపి ప్రతిరోజు వాకింగ్కి వెళ్తాము. ఇంకా మా ఇంటి దగ్గరలోనే పార్క్ ఉంటుంది కాబట్టి మాకు వాకింగ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. ఇక్కడ పార్క్ అంతా మీకు చూపిస్తున్నాను చూడండి. పార్క్ అయితే చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా, చల్లటి గాలి వస్తూ చాలా బాగుంటుందండి. అలాగే వాకింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ కన్నా కూడా మార్నింగ్ టైంలో వాకింగ్ చేసే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. ఇంక మీకు పార్క్ అంతా చూపించాలి అని చెప్పి నేను వీడియో అయితే ఎక్కడ కట్ చేయకుండా చూపిస్తున్నానండి. ఈ విధంగా పార్క్ చుట్టూ మనం రౌండ్స్ వేస్తే, ఒకసారి రౌండ్ వేస్తే 300 మీటర్లు వస్తుందంట. అందుకే మేము ఈ రౌండ్స్ అనేవి 10 రౌండ్లు వేస్తామండి. అంటే 3 కిలోమీటర్లు అయితే వస్తుందండి. మనం ఈ వాకింగ్ చేసే ఈ వే అంతా కూడా మట్టి కిందే ఉంటుంది. మనకి మిగిలిన దగ్గర అంతా కూడా సిమెంట్ చేసి అదే ఉంటుంది. కానీ ఈ మనం వాకింగ్ చేసే ఏరియా అంతా కూడా మట్టితో ఉంటుంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా చాలా బాగుంటాయండి. మేము ప్రతిరోజు కూడా 5:30 ఆ టైంకి ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అవుతాము. ఇక్కడికి వచ్చేసరికి 10 మినిట్స్ అయితే పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి నడుచుకుని పార్కుకి రావడానికి. ఇంకా 10 రౌండ్లు వేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఉంటుందండి. మాకు ఈ 10 రౌండ్లు వేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. అంటే మేము 5:45 ఆ టైంకి స్టార్ట్ చేస్తే 6:15 కల్లా మాకు వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. చాలా స్పీడ్గా నడుస్తాం అనమాట. అందుకే మాకు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. కొంచెం స్లోగా వేసిన వాళ్ళు అయితే 45 మినిట్స్ అలా పడుతుంది. ఇంకా అక్కడ అరగంటలో వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక అరగంట ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటామండి. ఇక్కడ మార్నింగ్ టైంలో అయితే ఎక్కువ జెంట్స్ ఉంటారు. ఈవినింగ్ టైంలో అయితే అందరూ కూడా లేడీసే ఉంటారండి. జెంట్స్ అయితే అసలు ఉండరు. మార్నింగ్ టైంలో కొంచెం పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళు తక్కువ మంది వస్తూ ఉంటారు. ఈవినింగ్ టైం కన్నా మార్నింగ్ టైం అయితే లేడీస్ చాలా తక్కువ ఉంటారండి. కానీ జెంట్స్ మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ విధంగా ఎక్సర్సైజ్లు అని చేసేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. అంటే 6:45 ఆ టైం అయితే అవుతుంది. ఇంకా ఆ టైం అయిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళేసరికి 7 అలా అవుతుందండి. ఇంక ఇలా వాకింగ్ చేసిన తర్వాత కొంచెం మనకి చెమట అనేది వస్తుంది కదా, ఆ చెమట అయితే మనం అలా బాడీలో ఇంకిపోయేటట్టుగా
తుడుచుకోవాలంట. ఇది మంచి స్కిన్ కేర్ కింద అయితే మన బాడీకి అయితే పనిచేస్తుందటండి. నేను మొన్నే వీడియోలో అయితే చూశాను. ఇంక అప్పటి నుంచి ఆ చెమటను తుడుచుకోకుండా అలా మా బాడీకి అయితే రుద్దేసుకుంటున్నాను. అంటే మన బాడీలో ఇంకిపోవాలంట ఆ చెమట, మనకి మంచి గ్లో అయితే వస్తుందటండి ఫేస్. అందుకే ట్రై చేద్దాం కదా అని ఆ విధంగా చేస్తున్నాను. ఇంక ఇంటికి వచ్చేసరికి 7 అయితే అయిపోయింది. అలాగే నేను 0 స్టెప్స్ దగ్గర స్టార్ట్ చేశాను కదా, ఇంటికి వచ్చేసరికి చూడండి 7064 స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు గోల్ అయితే 7000 స్టెప్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ పనులు అయితే మామూలే కదండి. ఇంకా ఫిల్టర్ అయితే ఆన్ చేశాను. చాలామంది ఫిల్టర్ అలా ఆన్ చేసుకుని ఉంచుకుంటారు. ఎప్పుడు వాటర్ తాగినా మళ్ళీ వాటర్ ఫిల్టర్ అయ్యి కొంచెం వేస్ట్ వాటర్ బయటకు పోతూ ఉంటుంది. నేను అలా కాదండి, మార్నింగ్ టైంలో ప్యూరిఫైర్ ఏదైతే ఆన్ చేస్తాను. ఇంకా వేస్ట్ వాటర్ అయితే బకెట్లలోకి పడతాను. అలా బకెట్లోకి పట్టిన వాటర్ని తీసుకొచ్చి, మాకు గార్డెన్ ఉంది కదా మా ఇంటి దగ్గరలోనే, చాలాసార్లు చూపించాను. అక్కడ ఉన్న మొక్కలకైతే ఆ వాటర్ తీసుకొచ్చి వేస్తాను. ప్యూరిఫైర్ ఫిట్ చేయడానికి వచ్చినప్పుడు నేను అడిగానండి, వాటర్ ఇలా వేస్ట్గా పోతుంది కదా ఏం చేసుకోవచ్చు అంటే, పట్టుకుని మొక్కలకి అది వేసుకోవచ్చు అండి, పర్వాలేదు మంచిదే అని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి కూడా మార్నింగ్ టైంలో మాత్రమే ప్యూరిఫైర్ అలా ఆన్ చేసి ఆ వాటర్ని తీసుకొచ్చి మొక్కలకి వేసేస్తూ ఉంటాను. ఒకవేళ ఈవినింగ్ టైంకి మళ్ళీ వాటర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ బకెట్లో పట్టి మళ్ళీ మొక్కలకి తీసుకొచ్చి వేస్తూ ఉంటాను. ఈ విధంగా ఒకసారి కాదండి, ఒక 2-3 బకెట్లు వాటర్ అయితే వస్తుంది. ఒకసారి ఆ ప్యూరిఫైర్ ఫిల్ అవ్వడానికి వేస్ట్ వాటర్ 2-3 బకెట్లు అయితే వస్తుంది. చూడండి ఎంత వేస్ట్గా వాటర్ పోతుందో. అందుకే ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా బకెట్లోకి పట్టి 2-3 సార్లు తిరుగుతాను. మీకు ఒకసారి మాత్రం బకెట్లోకి పట్టి వాటర్ తీసుకొచ్చి మొక్కలకి వేయడం చూపిస్తున్నాను. ఈ విధంగా 2-3 సార్లు వేసిన తర్వాత అప్పుడు మొక్కలకి ఉన్న పువ్వులన్నీ కోస్తారండి. ఇక్కడ చూడండి వైట్ శంఖం పువ్వులు అనమాట. మీరు ఎప్పుడైనా చూసారా లేదా అని చెప్పి కలర్ చూపిస్తున్నాను. చాలా మంది దగ్గర బ్లూ శంఖం పువ్వులు ఉంటాయి, వైట్ శంఖం పువ్వులు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి కదా, అందుకే చూపించాను. ఇంకా నేను పూజకు కావాల్సిన పువ్వులు అయితే అన్నీ కోసిస్తానండి. ఇది నెక్స్ట్ డే పూజ కోసం ఈ విధంగా పువ్వులు అయితే కోసి ఉంచుతాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా తెల్లవారే మా వారైతే పూజ చేసుకుంటారు. ఆ చీకట్లో పువ్వులు కోయడం అవ్వదు కాబట్టి ఇంకా ముందు రోజు పువ్వులు కోసి ఉంచితే నెక్స్ట్ డే మార్నింగ్ మా వారు పూజ చేసుకుంటారు. ఇంకా తర్వాత వచ్చేసి తులసికోట వద్ద అయితే నేను పూజ చేసుకుంటున్నానండి. నాకు కుదిరినప్పుడల్లా కూడా తులసికోట వద్ద నేను పూజ చేసుకుంటూ ఉంటాను. లోపలైతే మా వారు పూజ చేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. ఇంకా నేను వాకింగ్కి వెళ్ళడం వల్ల మార్నింగ్ అయితే పూజ అయితే పూర్తి అవ్వలేదు. ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చి స్నానం చేసి తులసికోట దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇంకా హడావుడిగా టిఫిన్ అయితే చేస్తున్నారండి. మా వారైతే తెల్లవారే బయటకు వెళ్ళారు కాబట్టి ఇంకా పిల్లలకి నాకైతే సేమియా ఉప్మా చేసుకుంటున్నాం. ఏమైనా పూజలు ఉన్నా ఫంక్షన్లు ఉన్నా ఏమైనా హడావుడిగా ఉన్నా మనకు ఉప్మా అయితే తొందరగా అయిపోతుంది కదా, అందుకే ఇంక సేమియా ఉప్మా అయితే చేసేసి తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకుని టెంపుల్కి అయితే వచ్చాను. ఈ గణపతి టెంపుల్ అయితే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది కదా, అలాగే ఉగాది రోజున గణపతిని గరికతోటి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే సంవత్సరం అంతా కూడా గణపతి మన వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉంటారంట. అందుకే ఇంక గణపతికి అష్టోత్తర పూజ అయితే చేయించుకున్నాము. ఇంకా ఉదయం మా వారు చేసిన పచ్చడి కొంచెం ఉంటే ముందుగా ఒక శ్లోకం ఉంటుంది కదా, ఆ శ్లోకం చెప్పుకొని అందరూ పచ్చడి నోట్లో వేసేసుకుని తర్వాత టిఫిన్ అయితే ముందు చేసేస్తామండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి పరవాన్నం అయితే రెడీ చేస్తున్నాను. పూజ పూర్తి అయిపోయింది, ఇప్పుడు పరవాన్నం వండుతున్నాను ఏంటి అనుకోకండి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు వచ్చేసి మీకు పరాభవ నవ సంవత్సరం శుభాకాంక్షలు చెప్తామని చెప్పి ఒక వీడియో అయితే తీస్తున్నాను. దానికోసం ఎన్నిసార్లు వీడియో అయితే తీశారో అసలు చూస్తే నాకే నవ్వు అనిపించింది అనమాట. ఆ శ్లోకం చెప్పడానికి ఎంత అయితే కష్టపడ్డాను. చూసారు కదా మా యూట్యూబర్స్ కష్టాలు. మరి ఇంట్లో పని చేసుకోవాలి, ఒకవైపు వీడియోస్ తీయాలి, వీడియోస్ ఎడిటింగ్ చేయాలి. అందుకే ప్రతి వీడియోలను తప్పకుండా లైక్ చేయండి అని అడుగుతూ ఉంటాను. అందుకే అర్థం చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే ఈ వీడియోస్ నేను ఎన్నిసార్లు ట్రై చేశానో ఒకసారి ఎలా ఉంది అనేది కూడా మీరు కూడా వినేయండి. మరి ఈ ఉగాది పచ్చడిని మనం ఒక మంత్రం చదువుకుంటూ శతాయు వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ మర్చిపోయాను. శతాయ వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ సర్వాదీష్ట వినాశాయ నింబ కుస్మ ఏంటిది శతాయు వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ సర్వాభీష్ట వినాశాయ నింబ కుష్మ భక్షణం అనే మంత్రం చదువుకుంటూ ఈ ఉగాది పచ్చడిని సేవించాలి. ఆ మంత్రం చెప్పడానికి ఒక 10 సార్లు అన్నా ట్రై చేసి ఉంటానండి. సగం చెప్పేదాన్ని, సగం మర్చిపోయేదాన్ని. అలాగే ఏ ప్లేస్లో వీడియో బాగా వస్తుందా అని మొత్తం హాల్ అంతా తిరిగేశాను. అలాగే ఇందాక పరవాన్నం వండుతున్నాను అని చెప్పాను కదండి, ఆ పరవాన్నం వచ్చేసి ఈరోజు ఉగాది రోజున అమ్మవారికి నైవేద్యాలు అయితే పెడుతూ ఉంటాము. దానికోసం వంటగదిలో ఒక మూల ఈ విధంగా గోడకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఇది మేము దేవుడి గదిలో అయితే పెట్టాము, వంటగదిలో
అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటాం. దానికోసం ఒకవైపు పరవాన్నం పెట్టాను, ఇంకొక వైపు తీపి పొనుకులండి. అంటే మనం మినప్పిండి బియ్యం పిండి కలిపి బెల్లం వేసి పొనుకులు అయితే వేస్తాము. అదే కాకుండా నేను బూర్లు కూడా చేద్దాము అనిపించి ఒకవైపు తీపి పొనుకులు వేసాను, ఇంకొక వైపు బూరులు కూడా చేశానండి. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, బూర్లు అంటే ఇష్టం కదా, అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టు అవుతుంది అని చెప్పి బూర్లు కూడా చేశాను. అలాగే బూర్లు, అలాగే తీపి పొనుకులు, చలివిడి, వడపప్పు, పరవాన్నం, వేపు పచ్చడి, బెల్లం పానకం, పసుపు నీళ్లు, ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలండి. అది నేను 11:30 ఆ టైం అయిపోయింది. ఇంకా టెంపుల్కి అయ్యి వెళ్ళొచ్చి ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చండి. టిఫిన్ తినేసిన తర్వాత అయినా మనం పెట్టుకోవచ్చు. ఇంకా దీపం అది ఏమి ఉండదు, కానీ గుగ్గులం దూపం అయితే వెయ్యాలి. ఈ విధంగా గుగ్గులం దూపం వేసి అమ్మవారికి, అంటే 101 దేవతలకి, నూకాలమ్మకి, అలాగే మన ఊరి గ్రామ దేవతలు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా ఆ విధంగా నైవేద్యం అయితే పెట్టుకోవాలి. ఇంకా నేను బూర్లు అయితే చేస్తుంటే మధ్యలో గ్యాస్ అయితే అయిపోయింది. ఇంత హడావిడిగా ఉన్న టైంలో గ్యాస్ అయిపోతే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ చూడండి. బూర్లు కూడా అలా ఉండిపోయాయి స్టవ్ మీద. గ్యాస్ అయిపోవడం వల్ల బూర్లు కూడా ఆయిల్ అయితే పీల్చేసుకున్నాయండి. మళ్ళీ గ్యాస్ మార్చడానికి ఒక 1/2 అవర్ టైం పట్టింది. ఇంక ఇప్పుడు వచ్చేసి వేపు పచ్చడి ఇప్పుడైతే చేస్తున్నారండి. నేను మార్నింగ్ మా వారు చేసిందే కొంచెం అందరం కూడా శ్లోకం చెప్పుకుంటూ టేస్ట్ చూసేసాము. ఇంక ఇప్పుడు అసలైన వేపు పచ్చడి మేము ఏ విధంగా చేసుకుంటామో చూపిస్తున్నాను. వైజాగ్లో ఒక విధంగా చేసుకుంటారండి, మా ఊరు సైడ్ అరటిపళ్ళు అవి ఎక్కువ వేసి చేసుకుంటాము, అదే చూపిస్తున్నాను. కొత్త చింతపండు నానబెట్టి చింతపండు రసం తీసి, అలాగే అరటిపళ్ళు కూడా మనం బజ్జీ వేసుకునే అరటికాయలు ఉంటాయి కదా, అవి ముగ్గిన తర్వాత అరటిపళ్ళు వేస్తాము. వాటితో పాటుగా కొన్ని మామూలు అరటిపళ్ళు కూడా వేస్తామండి, కానీ ఆ బజ్జీ అరటిపళ్ళు వేసుకుంటే మరీ ఎక్కువ తీపి అయితే ఉండదు కాబట్టి అరటిపళ్ళు వేసుకుంటాము. అలాగే తీపికి మనం బెల్లం వేసుకుంటాము. అలాగే ఇంకొక రుచి వచ్చేసి ఉప్పు, అలాగే కారానికి బదులు మిరియాలు వేస్తానండి. వెనకటి రోజుల్లో మిరియాలే వేసుకునేవారంట. అలాగే మామిడికాయ పిండి ఉంటుంది కదా, ఆ మామిడి పిండి వగరు కోసం ఆ మామిడికాయ వేసాను, చేదు కోసం వేప పువ్వు అయితే వేస్తున్నానండి. అసలైన షడ్రుచులు అంటే అవే అనమాట. మిగిలినవన్నీ మనం టేస్ట్ కోసం యాడ్ చేసుకునేవే. ఈ కొబ్బరి కానివ్వండి, శనగపప్పు కానివ్వండి, ఇవన్నీ కూడా టేస్ట్ కోసం యాడ్ చేస్తాను. ఇంకా మా ఊరు సైడ్ అయితే కిస్మిస్లు, సపోటాలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇంకా అవేమీ వేయలేదండి. చూసారు కదా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. వైజాగ్లో పచ్చడి అనుకోండి మనకి చింతపండు రసంలా ఉంటుంది, మా ఊరు సైడ్ అయితే అలా చిక్కగా చాలా బాగుంటుంది అనమాట. ఇదే పచ్చడి మేము వారం 10 రోజుల వరకు అలా చేసుకుంటూ ఉంటాము, వేపు దాచుకుని. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట. ఇంక వేపు పచ్చడి రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకవైపు రైస్ పెట్టేసి ఇంకొక వైపు కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయ్యిందండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు అరటి పువ్వు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది మా గార్డెన్లో వచ్చిన అరటి పువ్వేనండి. దీనికి అరటి పువ్వు క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాను. ఇంక ఈరోజు ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు కదా, కొంచెం హెల్ప్ చేయమని అడుగుదామని చెప్పి ఈరోజు అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ అరటి పువ్వు క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలా ట్రాన్స్పరెంట్గా ఉన్న ఒక లేయరు, అలాగే బొగడ ఉంటుంది కదా, ఆ కాడ అయితే తీసేసుకోవాలి. అలా తీసేసుకుని తర్వాత ఉదయం నుంచి అలా గిన్నెలు అయితే అలా పెట్టి చెట్టానండి. ఇంకా గిన్నెలన్నీ కూడా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే పప్పు క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ డే టిఫిన్ కోసం ఇడ్లీ పెడదామని చెప్పి పొట్టు మినపప్పు అయితే నానబెట్టానండి. పొట్టు మినపప్పుని ఈజీగా క్లీన్ చేయొచ్చు అని చెప్పి మా అత్తయ్య గారు చెప్తే మా అత్తయ్య గారి దగ్గర నేను నేర్చుకున్నాను. ఈ పొట్టు మినపప్పుని ఒక బకెట్లో వేసేసుకుని ఫుల్గా వాటర్ పెట్టుకుని మనం చెయ్యి అటు ఇటు ఆడిస్తూ ఉంటే పొట్టు అనేది మన చేతిలోకి వచ్చేస్తుంది. ఇంకా చివరిలో ఏమన్నా కొంచెం మిగిలిపోతే దాంట్లో మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ వేరే బకెట్లో పంపేసుకుంటే పొట్టు అనేది చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుందండి. చూసారు కదా, మరీ అంత ఎక్కువ పొట్టు అయితే తీయలేదు నేను, కొంచెం పొట్టు ఉంటే మంచిది అని చెప్పి అలా ఉంచుతాను. అలాగే ఆ క్లీన్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అవి కూడా తీసుకెళ్ళి మొక్కలకి వేస్తానండి. ఇంకా మినపప్పు తీసుకొచ్చి గ్రైండర్లో వేసేసి అందులోనే నూక అయితే కలిపేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ వేరే గిన్నెలోకి తీసి మళ్ళీ నూక కలిపితే మళ్ళీ గిన్నెలు ఎక్కువైపోతాయి అని చెప్పి అదే గ్రైండర్లో ఎప్పుడు నూక కలిపేసి ఇంకా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటామో అందులోకి అయితే పిండి తీసి ఉంచుకుంటాను. అలాగే ఇందాక మధ్యాహ్నం క్లీన్ చేసిన అరటిపువ్వు ఉంది కదండి, ఇప్పుడు వాటితో వడలు అయితే వేస్తాను. అరటిపువ్వు వడలు ఇంతకుముందు చాలాసార్లు చూపించానండి, మళ్ళీ ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ అరటిపువ్వుని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని వైట్గా వాటర్ వచ్చేంత వరకు శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఇది ఒగరు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒగరు అనేది తెలిసిపోతుంది. ఇలా శుభ్రం చేసుకుని అరటిపువ్వుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వడల కోసం నేను 2 కప్పులు శనగపప్పు అయితే 1 కప్పు బఠానీలు నానబెడతానండి. వైట్ బఠానీలు మనం ఎప్పుడు వడలు వేసుకున్నా, అంటే అరటిపువ్వు వేసుకోకుండా వడలు వేసుకున్నా సరే శనగపప్పుతో పాటుగా బఠానీలు కూడా నానబెట్టి అలాగే కొంచెం అల్లం పచ్చిమిర్చి కలిపి మిక్సీ వేసుకుని వడలు వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి. ఉత్తి శనగపప్పుతో వడలు వేసుకునే కన్నా బఠానీలు నానబెట్టుకుని కలుపుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు శుభ్రం చేసిన
అరటి పువ్వును కూడా ఈ పిండిలో అయితే మిక్స్ చేసేస్తున్నాను. అలాగే వీటితో పాటుగా చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకుని మనం వడలు వేసుకుంటే ఈ అరటిపువ్వు వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి హెల్త్. అంటే అరటిపువ్వు మామూలుగా తినాలి అంటే పిల్లలు తినరు కదా, ఇలా వడలు వేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అసలు వడల్లో మనం అరటిపువ్వు వేసాం అనేది తెలియదు అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా ఉగాది కదా, ఈరోజు ఏదైనా స్నాక్స్ చెయ్యి అన్నారు కదా అని చెప్పి ఇంకా అరటిపువ్వు వడలు అయితే వేసేసాను. ఇంకా తర్వాత బట్టలు మడత పెట్టుకోవడం, మళ్ళీ ఈవినింగ్ ఇంకా అరటిపువ్వు వడలు వేయడం వల్ల వంట చేసే పని లేదండి. మార్నింగ్ ఆ రైస్ కొంచెం ఉంటే అది ఆ వడలు పిల్లలు అయితే తినేసారు. ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ డే కోసం పెరుగు, పాలు, అలాగే పిల్లలు తాగడానికి పాలు అయితే వేడి చేసేసాను. ఇంకా తర్వాత రోజు ఉదయాన్నే దీపం పెట్టుకుంటారు కదా మరి మా వారు, అందుకే పూజా సామాన్లు అన్నీ కూడా శుభ్రం చేశాను. ఇంకా మార్నింగ్ ఉదయాన్నే ఈ బాదం, ఈ వాల్నట్స్, అలాగే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చింతగింజలు అనమాట. ఇవి తినడం వల్ల మోకాళ్ళు నొప్పులు అయితే ఉండవు. మోకాళ్ళు జిగురు అయితే బాగా పెరుగుతుందంట. ఒక 1 year నుంచి మా వారికి అయితే పెడుతున్నానండి, బాగా రిజల్ట్ అయితే ఉంది. అందుకే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. చింతగింజలు అలా మనం ముందుగా వేయించేసుకుని తర్వాత దానిపైన పొట్టు తీసుకుని ప్రతిరోజు ముందు రోజు నైట్ నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ తింటే అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి. ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు వివరంగా చెప్తాను. ఇంకా పనులన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకుని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదా, మార్నింగ్ 4:30కి నిద్రలేస్తే ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి 9 అయితే అయింది. కిచెన్ అయితే క్లీన్ అయింది. మళ్ళీ హాల్లోని సోఫాలు ఇవన్నీ సర్దేసుకుంటానండి. నాకు మార్నింగ్ లేసేసరికి ఇల్లంతా నీట్గా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అందుకే అన్నీ నైటే క్లీన్ చేసేసుకుని పెట్టుకుని అప్పుడైతే పడుకుంటాను. అప్పుడు ప్రశాంతంగా నిద్ర అయితే పడుతుంది. ఈ విధంగా అన్నీ సర్దుకుని పడుకునేసరికి 9:30, 10 అయితే అయిపోతుంది. మేము తొందరగానే పడుకుంటాము, ఎందుకంటే ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి కాబట్టి. ఇదే మార్నింగ్ టు నైట్ వరకు నా రొటీన్ లాగ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఉగాది రోజున మార్నింగ్ టు నైట్ వరకు డే ఎలా గడిచిందని ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.